అలాంటి యాప్స్‌ని చూసి కొంతమంది యువత ఆకర్షితులై అక్కడ కూడా మోసపోయే ఛాన్స్ ఉంది కదా సార్? ఎక్కువ చదివినోళ్ళు ఎక్కువ మోసపోతున్నారు ఇంకా. నీళ్ళలో దిగితే ప్రాణాలు పోతాయి కదా, అట్లా సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి మొబైల్ వాడితే మటాష్ అయిపోతాడు. అసలు ఆ అమౌంట్ అసలు రికవరీ అవుతుందా సార్ అసలు? బెట్టింగ్ అనేది మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసినంత వరకు ఆడినవాడు ఎవడు గెలవాలి, గెలవడు కూడా. వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే సైబర్ నేరాలు అనేటివి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మేము వినేవాళ్ళం, రైతులంట, అసలు చదువు లేని వాళ్ళంట, ఇలాంటి వాళ్ళు ఆ సైబర్ వలల ఉచ్చులో పడి డబ్బులు మోసపోయేవాళ్ళు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే బాగా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ పైన మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా సైబర్ నేరాల ఉచ్చులో పడుతుంటే నిజంగా షాక్ అవుతుంది ప్రతి ఒక్కరికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి. సో ఈ సైబర్ నేరాలని అసలు ఎలా అరికట్టాలి అనే విషయం పైన మాట్లాడడానికి మాతో పాటు సైబర్ వారియర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే. సార్ చెప్పండి, ప్రస్తుతము అంతా చదువుకున్న యువతే ఈ సైబర్ ఉచ్చులో పడిపోతుంది. ఒకప్పుడు పేదవాళ్ళు, రైతులు అనుకుంటే ఓకే, కానీ వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ సైబర్ ఉచ్చులో పడిపోవడానికి గల కారణం ఏంటంటారు? సో మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఓన్లీ చదువుకున్న వాళ్ళే మోసపోయేది, చదువుకున్న వాళ్ళు మోసపోరు సైబర్ నేరాల్లో. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు స్మార్ట్ మొబైల్ వాడరు, వాడినా వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ అర్థం కాదు. సో సైబర్ నేరస్తులు ఏమైనా లింకులు పంపించో, లేకపోతే ఫోన్లో మాట్లాడో, లేకపోతే ఏదో ఒకటి ఒక ఆఫర్ చూపించో, ఒక ఇన్వెస్ట్మెంట్ అనో, లేకపోతే ఒక బెట్టింగ్ అనో, రకరకాల ప్యాటర్న్లు ఉన్నాయి అన్నట్టు. ఏదో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ మోసం చేస్తారు. చదువుకోని వాళ్ళకు ఈ ప్యాటర్న్లు ఏమీ అర్థం కాదు కాబట్టి మోసపోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్తా చూడండి. ఒక చదువుకున్న అతను ఇద్దరు దారిలో పోతుంటారు. దారిలో పోతుంటే ఇద్దరు ఒక పేడను దొక్కుతారు అన్నట్టు. చదువుకున్నాడు ఆ కాలికి పేడను అట్లా పోయి ఏదో రాయికి రాయకోకుండా తీసుకొని వాసన చూస్తాడు అన్నట్టు. అదే చదువుకున్నాడు అయితే సింపుల్గా పోయి ఏదో రాయికి రుద్దేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. అట్లా ఇల్లు అత్యుత్సాహంతో మాకే ప్రపంచం అంతా తెలిసిననే ఉద్దేశంతో ఆ సైబర్ క్రిమినల్స్ చెప్పినట్లు ఫాలో అవుతూ మునిగిపోతున్నారు అన్నట్టు. నిండా మునిగిపోతున్నారు. ఎక్కువ చదివిన వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు, ఇంకా తక్కువ చదివిన వాళ్ళు తక్కువ మోసపోతున్నారు. సో ఈ మోసపోవడం అనేది అనంతం. దాని గురించి అవగాహన ఉంటేనే తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఈతరాని వ్యక్తి నీళ్ళలో దిగితే ప్రాణాలు పోతాయి కదా, అట్లా సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి మొబైల్ వాడితే మటాష్ అయిపోతాడు, అంతే సింపుల్గా చెప్పాలంటే. మీ తల్లిదండ్రులు, నాకు చిన్నప్పుడు నా తల్లిదండ్రులు, మా పిల్లలకి మేము కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి ఎవరన్నా జాగ్రత్తలు చెప్తున్నారా? ఈ స్కూళ్ళల్లో కానీ, కాలేజీలో కానీ, ఇళ్ళల్లో కానీ. స్కూళ్ళల్లో వాళ్ళు చెప్పే A+B² ఎగ్జామ్ తర్వాత పనికి రాదు. లేకపోతే ఎవరితోనూ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తారు. ఆ మోటివేషనల్ ప్రోగ్రామ్ ఎట్లుంటుందంటే బీర్ తాగినట్లు ఉంటుంది, సాయంత్రానికి దిగిపోతుంది. ఈ సైబర్ నేరాలపై అవగాహన మనము చచ్చిపోయేంత వరకు ఉంటేనే అవుతుంది. ఉండాలి అంటే దీనిపైన సరైన అవగాహన కావాలి. ఈ మొబైల్ అనేది, ఈ సోషల్ మీడియా అనేది, ఇంటర్నెట్ అనేది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రాస్త్రం. దురదృష్టవశాత్తు దీన్ని భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటున్నారు. సో ఈ సైబర్ నేరాలపై అవగాహనే నివారణ అన్నట్టు. సో దీని గురించి మనం ఎంత పబ్లిక్లో కానీ, ఆఫీసులో కానీ, ఇళ్ళల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ నిరంతరంగా డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీకైనా నలుగురు ఇంపార్టెంటు. ఎంప్లాయీ ఇంపార్టెంటు, కస్టమర్ ఇంపార్టెంటు, వెండర్ ఇంపార్టెంటు, మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అందరికీ సైబర్ నేరాలపై అవగాహన ఉంటేనే కానీ ఆ కంపెనీ ముందుకు పోదు. లేకపోతే మొన్న ఈ మధ్యన దొడ్లా డైరీ ఎండి 1.2 crores ఎవరో ఒక వాళ్ళ అకౌంట్స్ ఆఫీసర్కి ఈమె నుంచి ఒక మెసేజ్ పోయింది. అది ఆమె ఒరిజినల్ నెంబర్ నుంచి కాకుండా నేను కొత్త మొబైల్ నెంబర్ తీసుకున్నాను చెప్పి 1.2 crores పోయింది. నిన్న ఒక డాక్టర్, పూణేలో ఒక డాక్టరు 12 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈరోజు ఒక అమ్మాయి ఎల్బీ నగర్లో ఆత్మహత్య చేసుకుంది, 10th క్లాస్ అమ్మాయి. ఇవన్నీ సైబర్ నేరాలకు సంబంధించినవి. కోట్లు పోగొట్టుకుంటున్నారు. వందల రకాల సైబర్ నేరాలు ఉన్నాయి. అందులో 10-15 రకాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు 5: అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనము.